తింటే గారెలైతే తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 2వ ఎపిసోడ్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ 2 టాపిక్స్ వచ్చేసి సంతనుడు రెండో పెళ్లి సత్యదేవత ఎలా జరిగింది, రెండో టాపిక్ భీష్మ ప్రతిజ్ఞ. చాలా ఇంపార్టెంట్, అసలు మహాభారతానికి కీ ఫ్యాక్టర్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ ఒక లైక్ కొట్టను, ముందుకెళ్దాం. ఓకే, అయితే దేవవ్రతుడు రాజ్యంలో, యువరాజు దేవవ్రతుడు రాజ్యంలో సంతనుడు చాలా హ్యాపీగా ఉంటాడు, చాలా చిల్ అనమాట. ఎందుకంటే కొడుకు చాలా హ్యాపీగా రాజ్యాన్ని చూసుకుంటే ఇంకా తండ్రికి పనే ఉంటుంది. ఇంకా తండ్రి గుర్రం మీద సవారీలు, తీర్థయాత్రలు, విహారాలు అన్నీ చేస్తూ ఉంటాడు. సో ఒకరోజు గుర్రం మీద సవారీ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఒక సుగంధ ద్రవ్యాలతో కూడిన స్మెల్ ఆయన ముక్కుకు వస్తుంది. ఆ సువాసన వస్తుంది. ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందా అనుకుని దాన్ని వెంబడించుకుంటూ అడవిలో అలా వెళ్తుంటే యమునా నది ఒడ్డుకు వచ్చేసరికి ఒక పడవ మీద ఒక కన్య కనబడుతుంది. ఆ కన్యను చూసేసరికి రంభ, ఊరసై, మేనగా, తిలోత్తములు వీళ్ళంతా మిక్సీలో కొట్టి తీసినంత అందంగా ఉంటుంది. తను చూసి ఇంకా మనోడు ఫాల్ ఇన్ లవ్ ఆన్ ద స్పాట్ ప్రేమలో పడిపోతాడు. ఎందుకు అంటే ఆమె అంత అందంగా ఉంటుంది. అందులోనూ దానికి గల కారణం ఆమె ఒంటి నుంచి వచ్చే సుగంధ ద్రవ్యాలు. అది మనుషుల్ని ఒక హిప్నాటిజంలోకి తీసుకెళ్తాడు. మనోడు పడిపోతే తన దగ్గరికి వెళ్ళి చాలా అందంగా ఉన్నావు, నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటే, అప్పుడు సత్యవతీదేవి మహారాజా అంతకన్నా భాగ్యమా, కాకపోతే నేను దాసరాజు దత్తపుత్రికను, మా నాన్నగారు చేపల నాయకుడు, ఆయన దగ్గరకు వచ్చి మీరు అడిగితే మా నాన్నగారు సమ్మతం అయితే కనుక ఈ వివాహానికి నేను మీ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, మా నాన్నగారిని వచ్చి అడగండి అంటారు. అయితే ఆ నాన్నగారి దగ్గరికి ఇద్దరు కలిసి వెళ్తారు. అసలు ఈ సత్యవతి ఎవరు అంటే, నా మహాభారతం ఫస్ట్ వీడియో ఈ సత్యవతితోనే స్టార్ట్ అవుతుంది. అసలు మహాభారతం అసలు ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఈ సత్యవతి ఎవరంటే, చేప కడుపును పుడతారు ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడతారు. ఆ అమ్మాయే ఈ సత్యవతి. సో చేప కడుపును పుట్టడం వల్ల ఒళ్ళంతా చేపల కొంపు వస్తుంటుంది. సో తినని ఒక పరశుమహాముని చూస్తారు. పరశుమహాముని చూసి శృంగారం చేయాలని ఉందమ్మా అంటే, తను ఏమంటారు, నా ఒళ్ళంతా చేపల కొంపు వస్తుంది కదా స్వామి అంటే, ఓం బూం బుష్ అని ఒక మంత్రం వేసి తన ఒళ్ళంతా సుగంధ ద్రవ్యాలు నింపేసేలా చేస్తారు. అంటే తను ఎక్కడికి వెళ్ళినా స్మెల్ వస్తుంది. ఇప్పుడు మీతో శృంగారం చేస్తే నా కన్యత్వం పోతుంది, ఊళ్ళో నా పరువు కూడా పోతుంది కదా, పెళ్ళి కాకుండా ఇలా తప్పు చేశానంటే, అలాగే శృంగారం చేసిన కన్యత్వం పోకుండా ఒక వరం ఇస్తానని చెప్పి ఆ ఓం బుంబుస్ ఒక మంత్రం వేస్తారు. మంత్రం వేయగానే అప్పుడు ఆ విధంగా పుట్టినవాడే వేదవ్యాసుడు. కొందరు మహాభారతాన్ని రచించారంటారు, కొందరు విశదీకరించారంటారు, కొందరు సపరేట్ చేశారంటారు. ఏదైనా మహాభారతాన్ని రచించింది ఎవడంటే వేదవ్యాసుడు అని అంటారు. ఆ వేదవ్యాసుడు అయితే ఆ సత్యవతే ఇప్పుడు ఈ సంతనుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే తన తండ్రి దాసరాజు దగ్గరికి వెళ్తారు. దాసరాజా నేను మీ కూతుర్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటే, దాసరాజు ఒక కండిషన్ అడుగుతారు. మహారాజా, మీరు హస్తినాపురానికి మహారాజు, మీలాంటి వారితో వియ్యం అందుకోడు, నాకు చాలా ఆనందంగా ఉంది. నా కూతురు వయసుకి కూడా వచ్చింది, చాలా అదృష్టవంతురాలు. కాకపోతే మాకు ఒక చిన్న డౌట్ ఉంది. అదేంటంటే, ఇప్పుడు హస్తినాపురానికి మహారాజు కింద నా సత్యవతీదేవి పిల్లలు అవుతారా అని అడుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ ఇతనికి ఎవరు సంతానుడికి కొడుకు ఉన్నారని తెలుసు. అడిగితే ఆయన అంటారు, అది ఎలా అవుతుందండి, దేవవ్రతుడు నా ప్రథమ సంతానం, ఆయన అవుతాడు, ఆయన మహారాజు, ఆయన అసలు వీరుడు, యుద్ధ భీము, చాలా మంచివాడు అని అంటే, అలా కుదరదండి. ఎందుకంటే నా కూతురు పుట్టబోయే పిల్లలు అంటే నా మనవలు హస్తినాపురానికి రాజుగా చూడాలనేది నా కోరిక అంటే, అలా మీరు ఎందుకు ఆ డౌట్ పడుతున్నారు, దేవవ్రతుడు చాలా మంచివాడు, చాలా మంచివాడు అంటే అవన్నీ కుదరదు. మీరు నేను పెట్టే దీనికి షరతులకు మీరు ఒప్పుకొని మా సత్యవతి పుట్టిన పిల్లలకి మీరు రాజ్యాధికారాలు మహారాజులను చేస్తానంటే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను, లేదంటే ఒప్పుకోను అంటాను. ఇంకా మరి ఇది అవ్వదు కదా, ఎందుకంటే తను పెద్ద కొడుకు అంటే చాలా ఇష్టం. సో ఇంకా తను వెనక్కి వెళ్ళిపోయి ఇంకా సత్యవతి ఫాల్ ఇన్ లవ్, ప్రేమ. ఎందుకంటే గుండె పోటు ఆ ప్రేమలో పని వాళ్ళకే తెలుస్తుంది. ఆయన అన్నం తండు, నిద్రపోడు సరిగ్గా ఉంటే అది గమనించిన వాళ్ళ కొడుకు దేవవ్రతుడు, నాన్నగారు ఏంటి ఇలాగ ఉన్నారు కొన్ని రోజులుగానా అని ఆ మంత్రులు వాళ్ళని అడిగితే, ఇలా నాన్నగారు విహారానికి వెళ్ళేటప్పుడు దాసరాజు చేపల నాయకుడు కూతురు
సత్యవతి దేవిని చూశారు, ప్రేమలో పడ్డారు, వివాహం చేసుకుంటే వాళ్ళు ఈ కండిషన్ పెట్టారు అంటే అయ్యో ఎంత మాట, అసలు ఈ రాజ్యాధికారం మా నాన్నకన్నా ఎక్కువ అని చెప్పి ఈయన రాజ్యం వాళ్ళని పెట్టుకొని దాసరాజు సామ్రాజ్యం అక్కడికి వెళ్ళి, దాసరాజు గారు అంత మాట, నా తల్లి సత్యవతి దేవిని మా నాన్నగారికి ఇచ్చి చెయ్యండి, మా నాన్నగారు చాలా మంచివారు, చాలా గొప్ప వ్యక్తి అంటే అదలా అవుతుంది, మా సత్యవతికి పెట్టిన పిల్లలు మహారాజులు ఎవరంట, నువ్వే అంట అంటే ఎంత మాట అండి. నాకైతే ఈ అధికారమే వద్దు, మా నాన్నే మాకు కావాలి, మా నాన్న సుఖమే కావాలి, నాన్నగారు అన్నం తినట్లేదు, మనసు బాగట్లేదు, మీరు సత్యవతిని ఇచ్చి చేసేయండి మా పినతల్లి గారిని, నాకు ఈ రాజ్యం వద్దు అంటే ఇది బాగానే ఉంది, కానీ నీకు పెట్టబోయే పిల్లలు రేపంటూ నీకు పెళ్లి జరుగుతుంది, నీకు పెళ్లి జరిగాక వాళ్ళకి పిల్లలు రాజ్యం కోసం ఎగబడతారు, మా పిల్లలతో యుద్ధం చేసి చంపేసి ఏదైనా అయినా వద్దు, అది మాకు ఈ ఫిట్టింగ్ అంతా వద్దు అని అంటే, మీకు ఏది ఈ రాజ్యం, ఈ రాజ్యాధికారము, నేను రాజు అవ్వడం ఇదే కదా మీకు ప్రాబ్లము, అయితే నాతో రండి మీకు ఒక పని చెప్తానని చెప్పి దాసరాజుని సత్యవతిని మొత్తం అందరినీ పట్టుకొని వాళ్ళ రాజ్యంలోకి వెళ్తారు. ఆ రాజ్యంలోకి వెళ్ళి ప్రజలందరినీ పిలిచి వాళ్ళ నాన్నగారిని పిలిచి సంతని పిలిచి మొత్తం అందరినీ పిలిచి ఒక సభ ఏర్పాటు చేసి అందరికీ ఒక ప్రతిజ్ఞ చేస్తారు. భీషణ ప్రతిజ్ఞ ఏంటంటే ఆజన్మ బ్రహ్మచారిగా యావజ్జీవితం నేను ఉంటాను అని. ఓకే, అర్థమవుతుందో, జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను అని చెప్పి, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని చెప్పి ఆయన శపథం చేస్తారు, భీషణ ప్రతిజ్ఞ చేస్తారు. ఆ భీషణ ప్రతిజ్ఞ చూసి ముల్లోకాల నుంచి దేవుళ్ళు దేవతలు మొత్తం అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు. భీషణ ప్రతిజ్ఞ తండ్రి కోసం చేశారని చెప్పి ఓ భీష్మ భీష్మ అని ప్రజలు అరుస్తారు. దేవతలు కూడా ఇంకా తదాస్తు అని చెప్పి ఆ రోజు నుంచి దేవవ్రతుడికి భీష్ముడిగా నామకరణం వస్తుంది. ఇది స్టోరీ. అయితే పెళ్ళి జరిగింది, సంతనుడికి సత్యదేవికి అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరిగాక సంతనుడికి ఇద్దరు కుమారులు పుడతారు. ఒకరి పేరు చిత్రాంగుడు, విచిత్రవీరుడు. గుర్తుపెట్టుకోండి, చిత్రాంగుడు, విచిత్రవీరుడు. సో తమ్ముళ్ళని చూసుకుంటూ మన భీష్ముడు హ్యాపీగా ఉంటారు. రాజ్యం వద్దు అనుకున్నారు కదా, సో వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఇద్దరు తమ్ముళ్ళు చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు. అయితే పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. పెరిగి పెద్దవాళ్ళు అయ్యాక సంతనుడు చనిపోతారు. నాన్నగారు చనిపోయేసరికి తల్లి మహారాణిగా ఆ పిల్లల్ని పెట్టుకొని ఈ భీష్ముడితో ఉంటుంది. భీష్ముడికి ఒకటే టెన్షను ఏంటంటే వంశాన్ని కాపాడాలి, రాజ్యాన్ని కాపాడాలి, హస్తినాపురాన్ని కాపాడాలి, అన్నీ కాపాడాలి. నాన్నగారికి మాట ఇచ్చారు, ఈయన చూస్తే పెళ్లి చేసుకోకూడదు. వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళని జాగ్రత్త చూసుకుంటుంటే ఒకరోజు చిత్రాంగుడు అడవికి వెళ్తారు, వేటకి వెళ్ళే సమయంలో ఏమవుతుందంటే ఒక గంధర్వుడు కనబడతాడు. నీ పేరేంటయ్యా అని ఈయన అడుగుతాడు కర్మ కొద్దీ. అడిగితే నా పేరు చిత్రాంగుడు అంటే, అత్తే నా పేరు చిత్రాంగుడు, నా పేరు నువ్వెందుకు పెట్టుకుంటావు, బుర్ర ఉందా, నా పేరు నువ్వు పెట్టుకో, నువ్వు అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది. నా పేరు నువ్వెందుకు పెట్టుకున్నావు, నీ పేరు నా ఎందుకు పెట్టుకున్నావు. అయితే ఇంకా కబద్దాలు ఉంటే ఒకటే చిత్రాంగుడే ఉండాలి, ఇద్దరు ఉండకూడదు ఈ భూమండలం మీద. అయితే నువ్వే ఉండాలి, నేనే ఉండాలంటే యుద్ధం చేసుకున్నాను, క్షత్రియ ధర్మం యుద్ధమే అని చెప్పి క్షత్రియుడు కాబట్టి యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో మరణిస్తారు, చిత్రాంగుడు మరణిస్తారు. అప్పుడు ఉన్నది ఒకే ఒకడు విచిత్రవీరుడు. ఈ విచిత్రవీరుడు పేరుకి తగ్గట్లే విచిత్రమైన మనిషి, విచిత్రాలన్నీ చేస్తుంటాడు. అనారోగ్యవంతుడు కూడా, అంటే కొంచెం అంతే, అది అనుకోండి. అయితే ఇంకా భీష్ముడికి టెన్షన్ మీద టెన్షన్ పడుకుంటుంది. అరే బాబో, ఇదేట్రా నాయన, నా రాజ్యం నేను చూస్తే మాట ఇచ్చాను, నేను ఆజన్మ బ్రహ్మచారిని, వంశం ఏమవుతుందో టెన్షన్ భీష్ముడికి. ఇంకా తమ్ముడిని బాగా చూసుకోవాలి అని చెప్పి బాగా కంటికి రెప్పలా చూసుకుంటుంటే ఇంకా సత్యవతి దేవి పిలిచి, నాయనా కుమారా, మన చిత్రాంగుడు వేషాలు మామూలుగా లేవు, విచిత్రంగా ఉన్నాయి. ఈ విధంగా అయితే మన హస్తినాపుర రాజ్యం కౌరవుల కురువంశం గోవింద ఒక పని చెయ్యు, అత్యంత తెలివైన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చూస్తే ఈడు ఎలా సంకనాకినా అట్లీస్ట్ మహారాణులుగా వాళ్ళైనా రాజ్యాన్ని చక్కదిద్దుతారు, నువ్వు కూడా ఉంటావు కదా, బాగుంటుంది అని చెప్తే అప్పుడు వేగులు అంటే గూఢచారులు వేగుల ద్వారా ఇన్ఫర్మేషను పంపిస్తారు ఎక్కడెక్కడ తెలివైన అమ్మాయిలు ఉన్నారో రాజ్యాల్లోని.
అయితే వేగులు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తారు. ఏమండి, పక్క రాజ్యంలో కాశీరాజు పుత్రుకులు అంబిక, అంబాలిక ఈ ముగ్గురు చాలా తెలివైన వాళ్ళు, చాలా అందగత్తులు. వాళ్ళు గనక మన రాజ్యంలో ఉంటే అబ్బో ఇంకా తిరిగి చూసుకోక్కర్లేదు అని వేగులు అదే గూఢచారులు చెప్తారు. చెప్పగానే ఇంకా మన భీష్ముడు మన సత్యవతి దేవత అంటారు, అయితే వాళ్ళిద్దరిని ఇచ్చి పెళ్లి చేద్దాం అన్నీ అంటే. అప్పుడు సత్యవతి దేవి అంటారు, కాశీరాజుకి మనకి పడదయ్యా, మన ఇద్దరికి జిగిచక గొడవలు ఉన్నాయి అని అంటారు. ఇంకా ఇంతలోనే కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తారు. ఏమని? ఆ ముగ్గురు కూతుర్ని స్వయంవరం అని. కాకపోతే అందరికీ ఆహ్వానం పంపించి భీష్ముడికి కురువంశానికి హస్తినాపురానికి ఆహ్వానం అందడు. ఆహ్వానం మహావీరుడు ఇంత పెద్ద హస్తినాపురం కురువంశంకు మాకు ఆహ్వానం పంపించలేదని ఇంకా భీష్ముడికి చాలా కోపం వస్తుంది. విచిత్ర వీరుడు కన్నా ముందు, ఎందుకంటే పిలవన పేరంటానికి వెళ్ళకూడదంట, కానీ పిలవన పేరంటానికి వెళ్ళి వీరోచితంగా అక్కడున్న మహారాజులందరినీ ఓడించి ఇంకా అక్కడ ముగ్గురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అంబిక, అంబాలిక వాళ్ళని గుర్రం మీద రథం మీద వేసుకొని తన రాజ్యానికి తీసుకొచ్చేసి వాళ్ళ అమ్మగారికి చూపిస్తారు. ఇదిగో సత్యవతి దేవికి. సత్యవతి అంటది, పోన్లే చాలా అందంగా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, మంచి అందమైన కోడలు తెచ్చావు నాయన అని చెప్తే, ఇంతలోని హంబ నేను ఆల్రెడీ లవ్ అదే నేను లవ్ చేస్తున్నాను ఒక అబ్బాయిని, ఆయనే సాల్వుడు అని అంటారు. ఓడమ్మ జీవితం తగలయ్యా, అదేదో ముందే చెప్పచ్చు కదమ్మా అని భీష్ముడు అంటాడు. నువ్వు అంత ఛాన్స్ ఇవ్వలేదు, యుద్ధం చేశారు, నువ్వు కూడా యుద్ధం చేసింది ఆ సాల్వుడితోనే. ఆ లాస్ట్ ఆ మనిషిని మీరు ఆ కిరీటం కొట్టారు కదా, ఆయన సాల్వుడే, ఆయనే నేను లవ్ చేస్తుంది, మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాము అంటే ఆ విషయం అక్కడే చెప్తే నేను తేను కదమ్మా. ఎవరైనా ఏమని అనుకుంటారు, స్వయంవరంలో ఉన్నారంటే ప్రేమలో ఉన్నోళ్ళు స్వయంవరంలో ఎందుకు ఉంటారు అంటే, మా నాన్నగారు చెప్పారు, ఇది తప్పు జరిగిపోయింది, అయ్యయ్యో ఒక పని చెయ్యి, నేను ప్రేమికులు విడదీసి అంత మూడుకుని కాదు, నువ్వు సాల్వుడి దగ్గరికి వెళ్ళిపో, మిగతా ఇద్దరు మీ అక్క చెల్లిని ఈయనకిచ్చి పెళ్లి చేస్తాను, విచిత్రగుప్తుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. ఈమె వెళ్ళిపోతుంది, అమ్మాయి వెళ్ళిపోయి సాల్విడా మన ప్రేమకి ఇంకా తిరుగులేదు, నన్ను భీష్ముడు పంపించేసరే వెనక్కి, హ్యాపీ, ఇంకా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందామంటే, ఇది క్షాత్రీయ ధర్మం కాదు, క్షత్రియ ధర్మం ఏంటి? ఒక యుద్ధంలో ఓడించి ఒక రాజుని ఒక అమ్మాయిని తీసుకెళ్ళాడంటే ఆయనే నీ భర్త, నేను కాదు, నా పరువు పోతుంది, నేను ఇప్పుడు చేసుకుంటే నా తల ఎక్కడ పెట్టుకోను, నా రాజ్యంలో ప్రజలందరూ ఏమనుకుంటారు అని చెప్పి అంట. చిక్కొచ్చే పడిందని చెప్పి మళ్ళీ అంబ రిటర్న్ వచ్చేస్తుంది హస్తినాపురం. రిటర్న్ వచ్చేసి భీష్ముడి దగ్గర చెప్తుంది, నాయన ఆయన చేసుకోరంట, యుద్ధంలో గెలిచినాడు నువ్వే అంట, నువ్వే చేసుకోవాలి, అయితే నువ్వే నా మొగుడు అంటాడు. అచ్చచ్చి అది ఎలా కుదురుతుంది, నేను భీష్మ ప్రతిజ్ఞ చేశాను, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటాను, అది అవ్వదని చెప్పి భీష్ముడు అంటాడు. అవన్నీ కుదరు, భీష్మ ప్రతిజ్ఞ పక్కన పెట్టి నన్ను పెళ్లి చేసుకుని పిల్లలకను అదిందా నాకు అవ్వదు, నేను ధర్మం న్యాయం మీద బతుకుతాను, భీష్మ ప్రతిజ్ఞ ఒక్కసారి చేస్తే అంతే, ముల్లోకాలు సూర్యులు కుదరదాను, ఇంకెలా కాదని చెప్పి నువ్వు చేసుకొని నా జీవితం నాశనం చేసావు కనుక నీ జీవితం ఎలాగైనా నాశనం చేస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేసి కుమారస్వామి తెలుసు కదా, కుమారస్వామిని ప్రార్థించడానికి వెళ్ళిపోయి కుమారస్వామిని ఘోర తపస్సు చేస్తే కుమారస్వామి వస్తారు. ఏం కావాలి తల్లి నీకంటే, నాకు భీష్ముడు మరణం, భీష్ముడు అంతం కావాలి అని పట్టుతుంది. భీష్ముడు ఇచ్ఛామరణ సిద్ధుడు, ఆయన స్వయంగా ఆయన చచ్చిపోవాలనుకున్నప్పుడే చచ్చిపోతారు, ఆయనకి మరణం ఉంది, వాళ్ళ నాన్నగారు ఇస్తారనమాట. అంటే వాళ్ళ నాన్నగారు నుంచి ఇది వస్తుంది, అది ఆయనకి ఇంకా ఆయన చచ్చిపోవడం అంత బేగా, మరి ఇంకో ఏదైనా వరం కోరుకో అంటే నాకు ఇంకో ఆప్షన్ లేదు, నాకు ఆయనకి ఏదో ఒకటి జరిగిపోవాలి, అదే మీరు చూడండి అని అంటారు. అయితే అప్పుడు ఒక మాల కుమారస్వామి ఇస్తారు. ఆ మాల ఎవరైతే వేసుకొని యుద్ధం చేస్తారో భీముడికి యుద్ధంలో ఓడిపోతారు. అది కూడా సిగ్గుచేటే కదా యుద్ధంలో ఓడిపోవడం అనేది. ఆ యుద్ధంలో ఓడిపోతారు అంటే ఆ మాల ఏదో సచ్చినోడికి వచ్చిందా కట్నం అని ఏదో వరం వచ్చింది కదా కుమారస్వామి నుంచి అని చెప్పి అంబ ఆ మాల పెట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ మాల పెట్టుకొని వెళ్ళిపోయి ప్రతి రాజు దగ్గరికి వెళ్ళి, బాబు ఈ మాల వేసుకొని నువ్వు యుద్ధం చేస్తే భీముడు ఓడిపోతాడట, ఈ మాల వేసుకుంటే మాకొద్దు బాబు, భీష్ముడితో యుద్ధం అంటే మా వల్ల కాదు, భీష్ముడితో యుద్ధం మా వల్ల కాదని చెప్పి ప్రతి మహారాజు ఒప్పుకోడు. ఒక్క మహారాజు ఒప్పుకుంటాడు, ఎందుకంటే ఆ మహారాజుకి భీష్ముడికి పడదు. ఆయన మాల వేసుకోవడానికి అంగీకరించి తర్వాత అంటారు, ఈ భీష్ముడికి మాల వేసుకొని నేను యుద్ధం చేస్తే ఆ విజయం మాలకి వెళ్ళిపోతుంది కానీ నాకేం వస్తుంది, అది తెరే అని చెప్పి మాలను విసిరేస్తాడు. మాలను విసిరేస్తే దానికి శక్తులు కోల్పోతాడు.
ఇంకెలా కాదని చెప్పి అంబ ప్రతిజ్ఞ చేసింది కదా, ఇంకేదో ఒక దారి ఉంటుంది, దారి లేకుండా ఉండదు నా అని చెప్పి అడవులకు వెళ్ళిపోతుంది. ఇది జరిగిన కథ. బాగుందా? ఎలా ఉంది? ఈ కథలో నీతి ఏంటి చెప్పండి? ఈ రోజుల్లో తల్లిదండ్రులు పుట్టగానే ఆ పిల్లలు పుట్టగానే పెద్దోళ్ళు అయ్యాక తల్లిదండ్రులను వదిలేసాయి అనాథాశ్రమాల్లో జాయిన్ చేసే, లేదా అమెరికాలో ఎక్కడికి వెళ్ళిపోయి తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇంకా విదేశాలు చాలామంది చేస్తుంటారు. కానీ మన భీష్ముడు చూసారా, తండ్రి కోసం ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని అన్నాడు. తండ్రి కోసం మొత్తం జీవితాన్ని త్యాగం చేశారు. నిజంగా గ్రేట్ కదా. అది మెచ్చే సంతనుడు ఇచ్చా మరణ సిద్ధిరస్తు అని చెప్పి వరం ఇస్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు భీష్ముడు చచ్చిపోవచ్చు, అంతవరకు ఆయనకు మరణం లేదు. బాగుందా? స్టోరీ బాగుందా? రేపు చాలా ఇంట్రెస్టింగ్ పరశురాముడు వస్తాడు, చాలా బాగుంటుంది. డోంట్ మిస్. ఓకే, ఉంటాను. బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.